ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. టీజర్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. టీజర్ చూస్తుంటే హీరో ఒక స్లమ్లో ఉంటాడని తెలుస్తుంది. అయితే స్లమ్లో ఉండే ఆ ప్రజలు అవమానాలకు అణిచివేతకు గురైతే వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుందనేది మూవీ అని తెలుస్తుంది. టీజర్ మొత్తం ఫుల్గా వైలెన్స్ ఉంది, ఫుల్ బ్లడ్ బాత్ ఉంది. అలాగే టీజర్లో చిన్న బిట్లో మోహన్ బాబు కనిపిస్తారు ఒక డైలాగ్తో. ఇక నాని చూస్తే ప్రతి ఫ్రేమ్లో ఆ గెటప్లో డిఫరెంట్గా ఉన్నాడు. ఆ ఫైట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రెండు జడలు, ఇక టీజర్ మొత్తం నాని అరుపులే అరుపులు. ప్రతి డైలాగ్ చాలా కసితో చాలా గట్టిగా అరిచి అరిచి చెప్పాడు నాని. ఇక టీజర్ అంతా వైలెన్స్తో కంటిన్యూ అవుతున్నప్పుడు హీరోయిన్ ఎంట్రీ వస్తే ఒకటే అనిపించింది. ఈ పందుల మధ్యలో పన్నీర్లా నువ్వేం చేస్తున్నావు బాబా? ఇక నాని అయితే మూవీ కోసం ప్రాణం పెట్టేశాడని తెలుస్తుంది. డైరెక్టర్ ఏం చెప్తే చేశాడు అంటే దానికి ఓకే చెప్పాడు. ఆ జడలు, ఆ ముక్కులో రింగులు, అసలు ఆ బ్లేడ్లను పట్టుకొని ఒక దండలా చేసి దాంతో ఫైట్ ఏంటో మొత్తం బ్లడ్డే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే టీజర్ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడా హై ఇచ్చే బీజిఎం కానీ ఒక రేంజ్లో ఉండే షార్ట్స్ కానీ పడలేదనిపించింది. మూవీ మీద చాలా హైప్ ఉంది. ఈ టీజర్ కోసం అందరూ ఎదురు చూశారు. అయితే టీజర్ మాత్రం అనుకున్నంత రేంజ్లో మాత్రం లేదు, కానీ బాగానే ఉంది. అయితే టీజర్ చూసి మూవీని డిసైడ్ చేయలేం. టీజర్లు ట్రైలర్లు బాగున్నంత మాత్రాన సినిమా బాగుంటుందన్న గ్యారంటీ ఎప్పుడు లేదు. స్టోరీతో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు, చెప్పలేం. ముందు నుంచి ఈ మూవీ మీద ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన దసరా మంచి హిట్ అయింది. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఈ మూవీ చేస్తుండడం, సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేటు మూవీ మీద హైప్ని పెంచడం జరుగుతుంది. నాని కూడా ఈ మూవీ గురించి అదే చెప్పాడు. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు చాలా హై ఇస్తుందని ముందు నుంచి చెప్పాడు. లాస్ట్ కూడా ఈ మూవీ హైప్ని పెంచింది. సంపూర్ణేష్ బాబుని అలా చూపించడం డిఫరెంట్గా ఫీల్ అయ్యారు. ఇక మూవీ నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ అయితే ఒక రేంజ్లో సోషల్ మీడియాను ఊపేసింది. ఈ సాంగ్ కోసమే మూవీకి వెళ్ళాలనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాగే నాని డిఫరెంట్ గెటప్, నాని ఒక మూవీ ఓకే చేశాడంటే ఆ స్టోరీ చాలా బాగుంటుందని అభిమానుల్లో ఒక అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ప్రతి అప్డేట్, షూటింగ్ విజువల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీజర్ యావరేజ్గా ఉన్న మూవీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు. ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ వదిల చిరంజీవితో కూడా ఒక సినిమా తీస్తున్నాడు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో. నాని నమ్మకం నిజమవుతుందేమో.